నువ్వు ఎంత అనుకున్నావు? 150 to 100. వర్షం పడుతుంది, వర్షం తగ్గింది, బయటికి పోయి ఏమన్నా మంచిగా వేడి వేడి తినద్దామని బయటకు వచ్చినాం. బయటకు వచ్చేసరికి వర్షంలో తడిచినాం. మేడం బాగా సీరియస్ చూసి ఏం ఆర్డర్ పెడుతుంది తెలుసా? చికెన్ బిర్యానీ. నిత్య నువ్వు ఏం తింటావు? నూడిల్స్ ఇష్టమా? నీకేమి ఇష్టం? చికెన్ నూడిల్సా? బిర్యానీ తినవా? నూడిల్సే కావాలా? ఆకలి మీద తిందామని రెస్టారెంట్ పోయినాం అనుకో, ప్లేట్లు తీసుకొచ్చి పెడతారు. మినిమం వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడానికి ఒక 30 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు వీన్ లాంటికైతే నిద్రపోతారు, ఆమె లాంటి వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా వచ్చా వచ్చిందా? వీళ్ళైతే నూడిల్స్ తింటా అంటే వీళ్ళ కోసం నూడిల్స్ ఆర్డర్ పెట్టినా. ఈరోజు అయితే మా డాడీ అమ్మాయ ఆర్డర్ పెట్టిన 30 నిమిషాలకైతే మొత్తానికి బిర్యానీ వచ్చింది. బిర్యానీ ఒక్కొక్కరులా తింటూ ఉంటారండి. కానీ బిర్యానీ తినే విధానం ఏంటంటే, ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాని మీద మంచిగా నిమ్మకాయ పిండి దాన్ని అలా ఆ రైస్లో నంచుకొని దానిపైన కొంచెం చికెన్ పెట్టి ఆ ఫస్ట్ ఆ బుక్క పెట్టుకుంటే ఉంటుంది. ఆ ఫస్ట్ ముద్దతోటే ఆ బిర్యానీకి రుచి వస్తుంది అబ్బా. టేస్ట్ మాత్రం సూపర్. ఒక్కసారి బిర్యానీ తింటే ఇస్తా ఉన్నాం జాఫ్రాన్ బిర్యానీ. మళ్ళీ బయట ఎక్కడ బిర్యానీ కూడా తిన్నాం. బాన్సలో ఎట్లున్నాం? ఎట్లండి? ఎట్లా మధ్యలో వచ్చినావు మొత్తం? బాగుందా? వీడైతే దీంతో యుద్ధం చేస్తాడు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు అయితే అంత ఆకలి ఏం లేదు నాకు, కానీ టేస్ట్ ఒక కుక్క పెట్టిన తర్వాత మాత్రం ఆ ఉద్ద అయితే లేదు. టేస్ట్ మాత్రం ఇదా. సెకండ్ రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్ తీసుకున్నా. తిన్న కొద్ది పోతూనే ఉంది. లెగ్ పీస్ మాన్సకి ఇష్టం. ఇప్పుడు లెగ్ పీస్ వేస్తా అంటే వద్దంట. లెగ్ పీస్ వేయాలా వద్దా? ఎందుకు? కడుపులో తినలేకపోతుంది. నువ్వు తింటావా? అలా అందరికైతే ఫుల్ అయింది. ఇది నేను కానియాలి. థర్డ్ రౌండ్ తినేద్దాం. ప్లేట్లు అనేది క్లియర్ చేసేసినాం. నిత్య ప్లేటు, ఆదిత్య ప్లేటు, మానస ప్లేటు, రైస్ దీనిలే ఏమైనా తిన్నా. ఎందుకు నవ్విరా? తెలియదానా? మస్తు నవ్వినాం. తిని బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఉన్నది. ఏ ఆదిత్య ఆగు,
నిత్యం ఎప్పుడు నవ్వుకుంటుండే కానీ ఈసారి ఏమైంది కింద పడ్డది ఫుడ్ అయితే అదిరిపోయింది